అంటే ముంచుట బాప్తీసం ఇవ్వాలి. కానీ ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. పాస్టర్ గారు పితా పుత్ర పవిత్రాత్మ నామమునని చెప్పని తల మీద నీళ్లు పోస్తున్నాడు, ప్లేట్ ఒకటి పెట్టి నీళ్లు పోస్తున్నాడు. సరే, చిలకరింపు బాప్తీసం మీరు గమనించారా? మళ్ళా చూడండి ఈ వీడియో. పసిపిల్లోడు అండి, చిన్నపిల్లోడికి బాప్తీసం ఇవ్వటం ఏందండి? బాప్తీసం ఇవ్వటానికి ఒక వయసు ఉంది. చిన్నపిల్లలకి బాప్తీసం ఇవ్వకూడదు. చిన్నపిల్లోడికి బాప్తీసం ఇస్తే వాడికి ఏం తెలిసిద్ది? బాప్తీసం అనే దాని గురించి విలువ తెలియాలి. బాప్తీసం అంటే ఏంటంటే పాపములు కడుగుకొనుట, ప్రక్షాళన చేయబడుట, శుద్ధి చేయబడుట, కడగబడుట, ఇవి అర్థాలు వస్తాయి. ఈ బాప్తీసం పొందటానికి మనం చేయాల్సిన పని ఏంటంటే, పరమాత్ముడైన దేవుడే నరావతారిగా భూమి మీదకి వచ్చి మనందరి పాపముల కొరకు ఆయన బలి అయ్యాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తము ద్వారా కడగబడు నిమిత్తం బాప్తీసం పొందాలి. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వారు బాప్తీసం పొందమని అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38-39 వచనాల్లో అపోస్తులుడైన పౌలు చెబుతాడు. అదే వీళ్ళు చెబుతారే, రాయప్ప చెబుతాడు, చెప్పే మాట అదే. కాబట్టి